మీరు చూసింది నిజమే, మీరు వింటున్నది నిజమే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఎన్నికలకు సంసిద్ధం కాబోతుందా త్వరలో? ఎస్, ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల హీట్ మరింత పెంచబోతుంది. కానీ ఒక్క నిమిషం, ఈ సమ్మర్లో కాదండి, వచ్చే కొద్ది నెలల్లోనే ఇక ఏపీలో ఎన్నికలు, అదేనండి స్థానిక సంస్థల ఎన్నికలకు లైన్ క్లియర్ కాబోతుందా అంటే ఖచ్చితంగా అవును అనే సమాధానం వస్తుంది. ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఇప్పటి నుంచే సన్నాహాలు ప్రారంభించేసింది ఎన్నికల సంఘం. పాలక వర్గాల పదవీకాలం ముగిస్తున్న నేపథ్యంలో అమరావతిలో ఉన్నత అధికారులతో నేడు కీలక భేటీ నిర్వహించింది రాష్ట్ర ఎన్నికల కమిషనర్ చంద్ర పునేట్. ఈ సమావేశానికి పంచాయతీరాజ్ శాఖ, గ్రామీణ అభివృద్ధి శాఖ, పురపాలిక శాఖలు, అలాగే బీసీ సంక్షేమ శాఖల ముఖ్య కార్యదర్శులు, కమిషనర్లు అందరూ కూడా హాజరయ్యారు. 2027 జనవరి 1 నాటికి కొత్త పాలక వర్గాలు బాధ్యతలు చేపట్టేలా ప్రణాళిక సిద్ధం చేశారు. అంటే దాదాపుగా సెప్టెంబర్ ఆర్ అక్టోబర్ నెలల్లో నోటిఫికేషన్ విడుదల చేయడం, డిసెంబర్ కల్లా పూర్తికై ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని ఆలోచన చేస్తున్నారు. ఇక మొత్తం రాష్ట్రంలో 123 పురపాలిక సంఘాల్లో వార్డులు, డివిజన్లు పునర్విభజన ప్రక్రియ కంటిన్యూ అవుతుంది. జూన్ చివరి నాటికి పూర్తి కావచ్చని అధికారులు ఈ సందర్భంగా ఎన్నికల దృష్టికి తీసుకొచ్చారు. ఈ భేటీలో ప్రధానంగా ఎన్నికలు ఏర్పాటు, వార్డుల పునర్విభజన, రిజర్వేషన్ల ఖరారు వంటి అంశాలపై అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. బీసీ రిజర్వేషన్లు ఖరారు కోసం డెడికేటెడ్ కమిషన్ తన నివేదిక జూన్ నెలల్లో ప్రభుత్వానికి ఇచ్చే అవకాశం కనబడుతుందంట. ఈ నివేదిక ఆధారంగా మరుసటి నెల అంటే జూలైలో రిజర్వేషన్లు ఖరారు చేసే అవకాశం ఉంది. అంటే రాష్ట్రంలో మొత్తం 13,291 పంచాయతీలకు ఓటర్ల జాబితా రెడీ చేసినట్టు తెలుస్తుంది. ఏర్పాట్లను సకాలం పూర్తి చేసి షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు నిర్వహించాలన్నదే ఎస్ఈసీ అంచనాగా తెలుస్తుంది. ఇటు రాజకీయ పార్టీలు సైతం ఇప్పటికే పార్టీల తరపున కమిటీలను వేశాయి, ఇప్పుడు ఆ పనిలో ఉన్నాయి. వర్షాకాలం అయితే ఇబ్బంది వస్తుందేమోనని అంటున్నారు. ఒకవేళ సెప్టెంబర్ కాకుండా అక్టోబర్ నాటికైనా ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయాలని ఎన్నికల కమిషన్ చూస్తుంది. ఇక ఆంధ్రప్రదేశ్లో ఏ చిన్న ఎన్నికైనా గెలుపోటములకు అధికారంలో ఉన్న కూటమి వాళ్ళు ఒకవైపు, ప్రతిపక్షంలో ఉన్న జగన్ వైఎస్ఆర్సీపీ పార్టీ మరోవైపు ఇప్పుడు పెద్ద యుద్ధమే నడుస్తుంది. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి సహజంగానే క్షేత్రస్థాయిలో పోలీసులు ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా నడుచుకునే పరిస్థితి ఉంటుంది, అందులో సందేహమే లేదు. గతంలో వైసీపీ ఉన్నప్పుడు ఆ పార్టీకి అనుకూలంగా వ్యవహరించారని ఎలాగైతే ఆరోపణలు వచ్చాయో ఇప్పుడు కూటమి విషయంలోనూ ప్రతిపక్షాల నుంచి అవే ఆరోపణలు అంతకన్నా ఎక్కువ రావచ్చు. ఇక పోలీసులు ప్రభుత్వం చేతిలోనే ఉంటారు కాబట్టి ఇప్పుడు ఏం చేస్తారు, చట్టబద్ధంగా న్యాయబద్ధంగా అడుగులు పడతాయా లేదా అనేది ఒక ఆసక్తికరంగా ఉంది. పోలీసులు పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని ఈసీకి ఫిర్యాదులు అంతే అధికారులను బదిలీ చేసే అధికారం కమిషన్కు ఉంటుంది. గతంలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ విషయంలో ఆ సమయంలో పోలీసు అధికారులపై ఈసీ తీసుకున్న చర్యలు మనం చూసాం. పోలీసులు పరిస్థితి కూడా కత్తి మీద పాములా ఉంటుంది. ఇప్పుడు ప్రభుత్వం మారిన ప్రతిసారి పై స్థాయి నుంచి కింది స్థాయి వరకు బదిలీలు జరగడం వల్ల కొత్తగా వచ్చిన అధికారులు ప్రస్తుత అధికార పక్షానికి ఇబ్బంది కలగకుండా చూసుకోవాల్సిన ఒత్తిడిలో ఉంటారు. రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ పార్టీ బహుశా అధికారం కోల్పోయిందేమో కానీ ప్రజల్లో మాత్రం అభిమానం విపరీతంగా కనబడుతుంది వైఎస్ఆర్సీపీ పార్టీకి. ఇప్పుడు ఈ స్థానిక సంస్థల ఎన్నికలతో వాళ్ళ సత్తా నిరూపించుకోవాలి. ఎన్నికలు రాబోతున్న మరో 2-3 సంవత్సరాల్లో ఎన్నికలు ఉన్న తరుణంలో వాస్తవానికి ఈ చిన్న ఎన్నికల్లో తమ బలం చాలా బలంగా నిరూపించుకోవాలి. ఈ గతంలో ఎన్నికలు ఈవీఎంలు మేనేజ్ చేశారు, ఈవీఎంలలో మాయ జరిగిందనే ఆరోపణలు వస్తున్న తరుణంలో ఈసారి మాత్రం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వైసీపీ స్వింగ్ నడిపించే కార్యక్రమం చేస్తుంది. అధికారంలో కూటమి ఉన్నా, అధికారంలో పోలీసులు అధికారం వైపు నిలబడ్డా వీళ్ళన్నిటిని దాటుకొని ఎలా మనం ముందుకెళ్ళాలి అనే దానిపై ఇప్పటికే వైఎస్ఆర్సీపీ పక్కా ప్లాన్తో అడుగులు వేస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు లండన్ పర్యటన వెళ్ళి వచ్చినారు. ఇప్పుడు చాలా సీరియస్ ఎఫర్ట్తో ముందుకు పోతున్నారు. రాబోయే కొత్త రోజుల్లో చాలా అనేక కార్యక్రమాలు బయటకు వచ్చే కార్యక్రమాలు ఉన్నాయట. అలాగే ప్రజల్లోకి ఆయన నేరుగా వెళ్ళే కార్యక్రమం కూడా చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు, ప్రభుత్వాలు, కూటమి ఎన్ని కలిసి వచ్చినా స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ జెండా రెపరెపలాడాల్సిందే, వైసీపీ ప్రభంజనం సృష్టించాల్సిందే ఈ స్థానిక ఎన్నికల్లో అనేదే వైసీపీ చాలా సీరియస్ మోటోతో ముందుకైతే పోతుంది. చూడాల్సిన అవసరం ఉంది మరి ఏం జరుగుతుందని. ఏదేమైనప్పటికీ కూడా ఈ స్థానిక ఎన్నికల మీ అభిప్రాయం ఏంటి? కూటమికి సంబంధించిన టీడీపీ, జనసేన, బీజేపీ వాళ్ళు ముగ్గురు ఒకవైపు ఉండి ఏం చేస్తున్నారు? ఒకవైపు అధికారం కాకుండా ప్రతిపక్షంలో ఉన్న వైఎస్ఆర్సీపీ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వైపు ఈ ఎన్నికల్లో విజయం సాధించేది ఉందా ఏంటి అనేది మాత్రం మరికొద్ది నెలల్లో ఖచ్చితంగా ఇది ఒక పెద్ద సునామీ రాబోతున్నట్టుగా తెలుస్తుంది ఏపీ వ్యాప్తంగా.